లోకంలో అనేక మంది ఎన్నో 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 చూస్తున్నారు నానా, కానీ నువ్వు ద్వేషింపబడుట ఎవ్వరు చూడడం లేదు. నువ్వు ద్వేషింపబడుట ఎవ్వరు చూడడంలే, ఎవ్వరు నిన్ను పట్టించుకోవడంలే. కానీ బాధపడబాకు, ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నువ్వు ద్వేషింపబడుట నేను చూశాను. అదేవిధంగా నువ్వు కూడా ద్వేషింపబడుతూ ఉన్నావు. దావీదుని షిమీ అయితే చీపో చీపో, నీ వల్లే మాకు ఈ స్థితి, నీ వల్లే మాకు ఈ పరిస్థితి అని షిమీ బంధువుడు దావీదుని ఏం చేశాడు? ద్వేషించాడు. హాగరు ఇస్మాయిలుని సారమ్మ ఏం చేసింది? ద్వేషించింది. ఉండకూడదు వాళ్ళు ఇక్కడ, అబ్రహాం ఉండకూడదు, పంపించే వాళ్ళని. ద్వేషం. అలాగే ఇస్సాకుని చూచి అబీమెలెకు ఏమన్నాడు? నువ్వు ఉండకూడదు ఇక్కడ, మా దేశంలో నువ్వు ఉండేదానికి వీలు లేనే లేదు, వెళ్ళిపోవాలి నువ్వు. మొర్దెకైని చూసి హామాను ఏం చేశాడు? ద్వేషించాడు. అందరూ నమస్కారం పెడతారు నాకు, ఆ ఒక్క వ్యక్తి పెట్టడు. అధికారం వచ్చినా కూడా ఏం లాభం, నాకు మనశ్శాంతి లేదు, నాకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఎందుకని? ఆ మొర్దెకైని చూసినప్పుడల్లా నాకు నెమ్మది ఉండదు. ద్వేషం. ద్వేషింపబడుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా హన్న పెనిన్న ద్వారా ఏం చేయబడుతుంది? ద్వేషింపబడుతుంది. మోషే అహరోనులు కోరాహు కుమారుల ద్వారా ఏం చేయబడుతున్నారు? ద్వేషింపబడుతున్నారు. మీరేనా యాజకులు? దేవుడు పిలువబడిన వాళ్ళు మీరేనా? మేము కూడా కాదా? యాజకత్వం మీరేనా చేయాలా, మేము కూడా చేయకూడదా అని ద్వేషింపబడుతూ ఉన్నారు. అపోస్తులను చూసి సద్దుకాయులు పరిసయ్యులు ఏం చేయబడుతున్నారు? ద్వేషం. ఆయన నామాన్ని ఇక్కడ ప్రకటించకూడదని చెప్పాం కదా, ప్రకటించబాకండి, ఇక్కడ వెళ్ళిపోండి మీరు దూరంగా. ద్వేషం. నెహెమ్యా మందిరము కడుతూ ఉంటే ముగ్గురు వ్యక్తులకి ఏం పుట్టింది? రాజులకి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు, ఉత్తరాల మీద ఉత్తరాలు. రాజా నీ ఇష్టం, వీళ్ళు ఇంకా పన్ను కట్టరు, ప్రాకారం కట్టేస్తున్నారు, గోడలు కట్టేస్తున్నారు, నువ్వు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో. ద్వేషం. లాబాను కూతురు. దేవుడు అంటే ఎవరో తెలియదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, భక్తి లేదు, ఉపవాసం లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అలాంటి ఆమె ద్వేషింపబడుట నా ప్రభు చూచి గర్భఫలాన్ని ఇచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ప్రార్థన జీవితం లేదు, ఉపవాసం లేదు, మరొకటి లేదు, అయినా కూడా లేయా ద్వేషింపబడుట ఆయన ఏం చేశాడంట? చూశాడంట. నానా ఇక క్రొత్త నిబంధన సంగమా, నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు నీ కన్నీరుని చూడడా, నీ బాధని చూడడా, నీ కష్టాన్ని చూడడా, ఇదిగో నీకు వచ్చిన నష్టాన్ని చూడడా? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? హల్లెలూయా. కదిలించింది ఈ మాట నా హృదయాన్ని. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి